చుంచుపల్లి తండాలో శ్రీ చైతన్య పాఠశాల గత 3 ఏళ్లుగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొనసాగుతుంది. విద్యాశాఖ అధికారులు ఇంతకాలం ఈ అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ చైతన్య యాజమాన్యం విద్యాశాఖ అధికారుల మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన అధికారులు బుధవారం ఆ పాఠశాలను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. పాఠశాల సీజ్ చేసిన వెంటనే అధికారులు అక్కడి విద్యార్థులను ఇతర శ్రీ చైతన్య బ్రాంచ్కు తరలించారు. ఈ పరిణామంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడుతూ సిబ్బందిని నిలదీశారు. ప్రైవేటు విద్యాసంస్థలు, ఐఐటి కోర్సులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్య వంటి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులను ఆకట్టుకుంటూనే ప్రయత్నం చేస్తాయి. వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మించి తల్లిదండ్రులు ఆ పాఠశాలకు కనీస అనుమతులు ఉన్నాయా లేదా అని తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి మోసాలకు గురవుతున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యం తమను ఇంత మోసం చేస్తుందని ఊహించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు తమ అలసత్వాన్ని విడిచిపెట్టి అక్రమ పాఠశాలలపై ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఆగమ గోచరంగా మారకుండా ప్రభుత్వం ఇలాంటి అక్రమ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు విద్యాసంస్థల మాయమాటలను నమ్మకుండా వాటి అనుమతులు, ఉపాధ్యాయుల అర్హతలను తనిఖీ చేసుకున్న తర్వాతే తమ పిల్లలను చేర్చాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య పాఠశాలలు అయితే పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య బ్రాంచులు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది అయితే ఒకటే, శ్రీ చైతన్య పాఠశాలకు ఒకే దగ్గర అనుమతులు ఉంటాయి, కానీ వీరు బ్రాంచుల పేరుతోటి ఇతర బ్రాంచులను కూడా నడుపుతున్నారు. శ్రీ చైతన్య పాఠశాల అంటే చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిబిఎస్ సిలబస్ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున దాంట్లో ఆ యొక్క పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే చుంచుపల్లిలో శ్రీ చైతన్య పాఠశాల ఉంది. ఆ యొక్క పాఠశాలలకు పూర్తిగా అనుమతి అయితే లేదు. దాంట్లో చేర్పించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు కళ్ళు తెరిచినట్టు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాలకు దానికి సరైన మంజూరు లేదా దానికైతే అనుమతులు లేకపోవడంతో ఆ పాఠశాలను మాత్రం విద్యాశాఖ అధికారులు అయితే సీజ్ చేశారు. దీనికి సంబంధించి అధికారులు సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య పాఠశాలను అయితే ఏదైతే చుంచుపల్లిలో ఉన్న పాఠశాలను సీజ్ చేసిన వెంటనే మళ్ళీ అదే శ్రీ చైతన్య పాఠశాలల అంటే ఇతర ఉన్న బ్రాంచ్లలో విద్యార్థి తల్లిదండ్రులు అయితే దాంట్లో చేర్పించారు. అంతకుముందు కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఆందోళన చేసిన సందర్భంలో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైతే విద్యాశాఖ అధికారులు కూడా కళ్ళు తెరిచారనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థి సంఘాల ఆందోళనతో ఆ యొక్క పాఠశాలకైతే అనుమతులు లేవంటూ సీజ్ చేశారు. అంటే గతంలో కనుక సీజ్ చేస్తే విద్యార్థుల విద్యార్థులు కొంత వారికి మంచి భవిష్యత్తు ఉండేది. కానీ వీరు చేసిన తప్పుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. అంటే మనకు దగ్గరగా ఉన్న ఆ యొక్క పాఠశాలను విద్యార్థులను వేయడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయడంతో ఇతర బ్రాంచ్లకు తరలించడంతో వీరికి ట్రావెలింగ్ ఛార్జ్ కూడా కొంత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది. టైం కూడా కొంత ఎక్కువగా పడుతుంది. అంటే ఈ యొక్క బస్సుల్లో ట్రావెల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పాఠశాలలను ముందే విద్యాశాఖ అధికారులు గుర్తించి అలాంటి వాటి మీద చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ మధ్యలో ఇలా సీజ్ చేయడంతో కొంత విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి
పాఠశాలల మీద విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా దీంట్లో జోక్యం చేసుకొని కలెక్టర్ కు ఫిర్యాదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీ చైతన్య పాఠశాల అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క బ్రాంచీలు ఒక బ్రాంచ్ తోటే నడిపే ఈ యొక్క పాఠశాలను ఇతర బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో విద్యార్థులను దాంట్లో తరలించేందుకైతే వీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సాల్మన్ చూసుకున్నట్టయితే మనం విజువల్స్లో చూసినట్టు కూడా అక్కడ పాఠశాల కానీ ఆ వాతావరణం చూస్తే కూడా ఎవరికి తల్లిదండ్రులకు కూడా దీనికి పర్మిషన్ ఉందా లేదా అని ఆలోచించే స్థితిలో అయితే ఉండరు. ఎందుకంటే అంత పెద్ద భవనము అది చూసుకున్నట్టయితే బస్సులు చూసి కూడా ఎవరు పేరెంట్స్ కూడా అంత లోతుగా ఆలోచించారు. ఇలా పర్మిషన్లు తీసుకోకుండా ఇంత పెద్ద స్కూల్ నడపడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అధికారులకు ముడుపులు వెళ్తున్నాయనే దీని మీద అనుమానించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీ చైతన్య డీజీ అనే పేర్లు పెట్టడంతో విద్యార్థులు కూడా ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఈ యొక్క పాఠశాలలో చేర్పిస్తే విద్యార్థికి మంచి భవిష్యత్తు మంచి చదువు వస్తుందన్న ఆలోచనతో అయితే విద్యార్థి తల్లిదండ్రులు అయితే అలాంటి శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క జిల్లాలో అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ యొక్క టౌన్ లో ఈ యొక్క దీనికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్న పాఠశాలలు అయితే ఉంటాయి. కానీ దీనికి సంబంధించి అదే పేరుతోటి వీరు ఇతర బ్రాంచ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇతర బ్రాంచ్లో ఏర్పాటు చేసి అంటే చిన్న చిన్న ప్రైవేటు స్కూళ్ళను అయితే వీరు మొత్తానికైతే వారికి ఇబ్బందులకు గురి చేసి అలాంటి స్కూళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసి ఈ మా స్కూల్లోకే రావాలని అయితే ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం అయితే ఉంటది. ఖచ్చితంగా ఈ యొక్క యాజమాన్యం కూడా విద్యాశాఖ అధికారులతోటి కుమ్మక్కై లేదా వారికి ఆర్థిక లావాదేవీలతో అయితే అనుమతులు ఉన్నాయంటైతే మొత్తం ఫ్లెక్సీలు లేకుంటే ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనుమతులు ఒక్క కాడ పాఠశాల నడిచేది ఒక దగ్గర కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి శ్రీ చైతన్య పాఠశాలను అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సాల్మన్, అసలు స్కూల్ యాజమాన్యం అసలు ఏం చెప్తుంది? అసలు ఇది నిజమే అని చెప్తున్నదా లేకుంటే తప్పించుకొని దాటేసుకుంటూ వెళ్తుందా? ఖచ్చితంగా అంటే ఎప్పుడైతే ఈ యొక్క పాఠశాలను సీజ్ చేసిన వెంటనే యాజమాన్యం అయితే అందుబాటులోకి రాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం అయితే అనేక బ్రాంచీలను నడపడం అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అలాంటి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లిలో ఉన్న ఆ యొక్క పాఠశాలను సీజ్ చేయడంతో ఈ యొక్క భాగవతం అయితే మొత్తానికైతే బయటపడ్డది. ఎందుకంటే ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖచ్చితంగా ఒకే బ్రాంచ్ ఉన్న చైతన్య పాఠశాల ఉంటది. కానీ వీళ్ళు బ్రాంచ్ల పేరుతోటి అనేక మంది విద్యార్థులను దాంట్లోకి సిబిఎస్ సిలబస్ ఉన్నాయంటూ సిబిఎస్ సిలబస్ ఉన్నాయంటే ప్రచారం చేయడంతో విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు అయితే శ్రీ చైతన్య పాఠశాలలో చేర్చేందుకైతే ముందుకు వస్తున్నారు. కానీ మార్గ మధ్యలో ఇలా సీజ్ చేయడంతో కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీ చైతన్య పాఠశాల మీద కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అయితే విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.